ఎల్నినో ప్రభావంతో పంటలు సరిగా ఎదగడం లేదంటూ అందరూ రైతులు ఆందోళన చెందుతుంటే ఆ మహిళా రైతు మాత్రం అంతర మిశ్రమ పంటల కలయికతో సాగును కొనసాగిస్తున్నారు. ఓవైపు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు సేంద్రియ విధానంలో పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రోగాలకు కారణమవుతున్న రసాయనాలను రైతులు ఎందుకు ఉపయోగిస్తున్నారని విద్యార్థులు అడిగిన ప్రశ్న తనను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపించింది అంటున్న గుంటూరు జిల్లాకు చెందిన ఆ మహిళా రైతు అనుభవాలను ఇప్పుడు చూద్దాం. రెండు ఎకరాలలో అంతర మిశ్రమ పంటలతో పచ్చగా కలకలలాడుతున్న ఈ ప్రత్తి పైరు గుంటూరు జిల్లా మేడుకొండూరు మండలం సిరిపురం గ్రామంలో ఉంది. ప్రతి మొక్కల మధ్య ఇటుగా వస్తున్న ఈమె గడ్డం విజయలక్ష్మి. గత 4 ఏళ్లుగా సహజ సేద్య విధానాలను ఆచరిస్తున్నారు. మొదట్లో ఇంటి వద్ద ఆకుకూరల సాగుతో ప్రారంభించి నేడు వ్యవసాయ క్షేత్రాలకు విస్తరించారు. వర్షాభావంతో ఈ ఏడాది గ్రామంలో చాలా వరకు పొలాలు ఖాళీగానే దర్శనమిస్తున్నా విజయలక్ష్మి పొలంలో మాత్రం ప్రత్తి పైరు ఏపుగా పెరిగింది. ఇందుకు తాను ఆచరిస్తున్న ప్రకృతి సేద్య విధానాలే కారణమంటూ వివరాలు ఇలా తెలియజేస్తున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ మొదలుపెట్టి ఇది 4వ సంవత్సరం. కిచెన్ గార్డెన్లో ఆకుకూరలతో ఉన్నటువంటి బంధం అది. పాలకూర, చుక్కకూర, మెంతికూర ఇవి కొంచెం ఆర్గానిక్ సంబంధించినటువంటి కషాయాలతో వాడి అవి తినటం వల్ల నేను ఆ టేస్ట్ అనేది మాధుర్యం చూసా. దీనిలోనే ఇలా ఉంటే ఇంకా పంట పండిస్తే ఇంకా ఎలా ఉంటుందా అని అలా చూసాము. అందరికీ 7 క్వింటాలు అలా కాసింది పత్తి. మాకు మాత్రం ఆ సంవత్సరం 12 క్వింటాలు కాసింది. పర్లేదు, ఇంకా వేసుకోవచ్చు అనుకుని నమ్మకం బాగా కుదిరింది. ఇంకా పొలానికి కూడా వాడతాం మొదలుపెట్టాం. పత్తి పుచ్చు బాగా తగిలేది, గులాబీ రంగు పురుగు, అసలు తీయడానికి రాదు. అలాంటి టైంలో ఈ మందులు అక్కడ వాడితే తీయడానికి బాగా వచ్చేది, బొగిలు ఉడిచినట్టుగా. అట్లా అలవాటయ్యి మేము ఇక చేసుకుంటే బాగానే ఉంది, ఖర్చు తగ్గింది అని చెప్పేసి చేసుకుంటూ వచ్చాం అనమాట. ఇప్పుడు కూడా ఈ పొలంలో కూడా నేను 2 ఎకరాలు నేనే వేస్తుంటే మా ఆయన 2 ఎకరాలు కెమికల్ వాడుతున్నాడు అనమాట. ఆయన ఆడుకున్నాడులే, నాది నేనే చేసుకుంటానని నేను ఈ కెమికల్ లేకుండా ఈ 6 సార్లకి పత్తి, 7వ సార్లు కంది ఇలా నాటాను 2 ఎకరాలు. దీంట్లోనే కొంచెం బెండ, గోచిక్కుడు, చెట్టు చిక్కుడు, దోస, స్వారాయమో గట్టుల చుట్టూ పెట్టాను. బీర కూడా ఆముదం పెట్టాను. ఆముదం ఏంటంటే పురుగు అనేది తొందరగా ఆకర్షించి దాని మీద వెళ్ళిద్ది. బంతి ఇంకా కొంచెం రావాలి, దాన్ని చూసి కూడా పెడతాను నేను. జొన్న, సజ్జ, గేదెలు ఉన్నాయి మాకు, వాటి కోసమని అటు పెట్టుకున్నాను. ఈ పత్తికి మధ్యలో 40 వచ్చి మధ్యలో ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పేసి కొంచెం పెసర, మిను అవి కూడా అంతర పంటలాగా పెట్టేసుకున్నాను. ఒకవేళ కాసిద్ది, లేకపోతే భూమికి నత్రజని వచ్చిద్దిలే అని అలా నాటుకున్నాను. ఖర్చు తగ్గిద్ది. మెయిన్ పురుగు మందులకు 6,000 పెడుతున్నాము. 8 దఫాలు కొడతాం, కనీసం 12-15 సార్లు కూడా కొడతాం. చేను బాగుంటాయి. అన్ని ఆర్లు వేసుకుంటే ఎంత వస్తుంది? చాలా వేరేజ్ ఉంది. అదే దీనికి ఎంత అవుతుంది? మహా అయితే 400-500 అవుతుంది. ఇప్పుడు 10 సార్లు కొట్టుకున్నా అంత ఖర్చు కావట్లేదు కదా. అట్లా బ్యారేజ్ చేసుకొని మేము ఇది వాడుతున్నాం అనమాట. ఎందుకంటే మేము పిఎండిఎస్సి ఫస్ట్లో ఫెర్టిలైజేషన్ వేసాం కాబట్టి 1 సంవత్సరం తేడా తెలియలేదు. తర్వాత ఇంకా దాని తేడా అనేది తెలుస్తుంది. 2 కట్ల బలం ఈక్వల్గా సరిపోతుంది. ఎప్పుడు భూమిని కప్పి ఉంచడం వల్ల కూడా కొంచెం మనకి ఈ చేనుకు వస్తే కొంచెం అంత వేడి అనిపించట్లా. నాకు తెలిసిన వరకు కంది చెట్లు పత్తి తీస్తే మేము చెప్పులు బయట ఇప్పి బాగా పత్తి తీసేవాళ్ళం. గాలిపోయాయి. కానీ ఆ కంది చెట్లు ఉన్నప్పుడు చూడండి చల్లగా ఉండేది, నిమ్ము చాలా ఉండేది. ఆకంతా రాలినా కూడా అది మళ్ళీ భూమికి బాగా బలం వచ్చేదనమాట. చేసి ఉన్నాం కాబట్టి దాని రిజల్ట్ చెప్పగలుగుతున్నాను. అది ఈ పత్తి అయిపోగానే కొంచెం ఏదైనా నీళ్లు దొరికినాయి అనుకో, వీటిలోనే కొంచెం మొదల కాడ బోదలు తోలిచ్చి దాంట్లోనే కొంచెం బీరపాదులు దోసలో పెట్టామంటే పైకి ఇంకా బాగా అల్లుకొని ఒక 40 రోజుల పంట అయిపోయింది. వీటితో పాటు ఆ పంట కూడా తీసుకోవచ్చు. ఇది మా ఏరియా మొత్తం రెయిన్ఫెడ్ ఏరియా. వర్షాలు ఉన్నప్పుడు బాగా స్టోర్ చేసుకుంటుంది, తర్వాత మళ్ళీ అది చూపిస్తుంది అనమాట. ఎప్పుడు పంట అనేది ఉంచుకుంటాం వల్ల మనకి కొంచెం వేడి తగ్గిద్దిలే అన్నట్టుగా చూసి నేను కూడా చేసుకుంటున్నా. కూరగాయలు కొనాలంటే 50 రూపాయలు అవుతున్నాయి సార్. అదే మనం చేలో పండింది అనుకో 70 రూపాయలు కాదు, 100 రూపాయలు పెట్టినా ఇట్లాంటి సేంద్రియంగా దొరికే ఫ్రూట్స్ ఎక్కడ దొరకట్లా, కూరగాయలు దొరకట్లా. ఇప్పుడు మనం అంత ఖర్చు తగ్గించుకున్నట్టే ఉంది, మనకు ఆరోగ్యంగానే ఉంది కదా. అందుకని ఆలోచించాం. నేను తింటే దాని రుచి బాగుంది. నా వరకైతే నేను మాత్రం టేస్ట్ చూసే దీంట్లోకి వచ్చానండి. కాసేపు సాయంత్రం పూట చల్లపూట వచ్చినా ఇట్లా చూస్తామంటే ఎంత హాయిగా ఉంటుందో అది వేరు. అసలు నాకు పొలం వస్తేనే బాగుంటుంది సార్.
పంట పొలాలపై విచ్చలవిడిగా పిచికారీ చేస్తున్న క్రిమిసంహారకాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని విజయలక్ష్మి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తన భర్త రసాయన ఎరువులతో సాధారణ వ్యవసాయం చేస్తుంటే తాను మాత్రం ప్రకృతి వ్యవసాయానికి మొగ్గు చూపారు. ఈ విధానంలో ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో విజయలక్ష్మి భర్త శ్రీనివాసరావు కూడా సేంద్రియ సాగు వైపు అడుగులు వేస్తున్నారు. మేము 18 ఏళ్ళు, నా వయసు 18 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తాం. ఈ 3-4 సంవత్సరాల నుంచి కొంచెం ప్రకృతి వ్యవసాయం చేసి కొంచెం పత్తి తీయడానికి కానీ వాటి కానీ పత్తి గొల్లవది కూడా వస్తా బాగుంది. పెట్టుబడి తక్కువలో 10-12 క్వింటాల కాడికి వస్తుంది ఎకరానికి. కంది కూడా వస్తుంది. దాన్ని ఏమైనా కూరగాయలు కానీ ఏమైనా కానీ మందు లేకుండా తినచ్చని. కూలీలు తక్కువ, పంట దిగుబడి దానికి దీనికి సమానంగానే ఉంది. కాదు ఇది దానికి పెట్టుబడి ఎక్కువ, దీనికి పెట్టుబడి తక్కువ. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో మనం కిచెన్ గార్డెన్స్ చూసాము, పరిశీలిస్తే బాగానే ఉంది. అమ్మ ఎలా ఉంది, ఆకుకూరలు తిన్నారు కదా, దీనివల్ల ఏముందంటే ఉపయోగం అంటే బాగుందన్నారు. మళ్ళీ అదేవిధంగా మీ చేనులో వేసుకుంటే అది ఎలా ఉంటుంది చూసుకోండి అన్నారు. సరే అని ఫస్ట్ అరెకరం వాడారు. అరెకరం వాడాక వాళ్ళ రిజల్ట్ ఎలా ఉంది, ఇప్పుడు కెమికల్ది పత్తి తీసినప్పుడు ఇది తీసినప్పుడు ఎలా ఉంది, అది స్మూత్గా వస్తుంది. ఇది కెమికల్ అనేది హార్డ్గా వస్తుంది. దానివల్ల కొంచెం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏర్పడి వాళ్ళు విస్తీర్ణం పెంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు తెల్లదోమ ఎర్ర నల్లిందండి. ఈ నియమాసనం ఎలా చేసుకుంటే వేపాకు, ఆవుమూత్రం, ఆవుపేడ ఇవన్నీ సహకరించుకొని వాళ్ళతో కూర్చోబెట్టుకొని ఇంటి దగ్గర తీసుకొచ్చేసి చేసి వాళ్ళకి చూపించి మళ్ళీ స్ప్రేయింగ్ చేసేటప్పుడు పంటకు వచ్చి ఎంత మోతాదు పిచికారీ చేయాలనేది కూడా దగ్గర నుండి చూపించాం. ఆ విధంగా రైతులకి ఈ గ్రామాల్లో కూడా చూపిస్తున్నాం. ఫస్ట్లో ఉత్త పత్తి వేసేవాళ్ళు, ఈ అంతర పంటలు వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మేము అంతర పంటలు మేము చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈరోజు వాళ్ళే మాకంటే ఎక్కువ వేస్తున్నారు. ఫస్ట్ ఏమో మేము 5 రకాలు చెప్పాం, ఈరోజు 5 నుంచి వాళ్ళు 15 రకాల దాకా వేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి రైతుకి ఇలా కలగాలని మేము కూడా ఆశిస్తున్నాం ఈ ప్రకృతి వ్యవసాయంలో.